తిరుగు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఏం ఝాన్సీ రావా? ఈరోజు ఒక్క పని కూడా నాది లేదండి. ఒక్క పని నాది లేకపోగా నా ఆటో వేసుకుని తీసుకెళ్తాను. చూడండి ఎంత 20 వాడికి నా దగ్గర లేవు. ఆ 1000 రూపాయలు తస్కరించిన డబ్బులు పిల్లలకి అంట ఏంది జుట్టు కత్తిరియాలంట. ఏందో నాకేం అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి ఆల్రెడీ ముందు కత్తిరించి ఉండే కదండి, చండాలంగా ఉండే. స్కూల్కి వెళ్ళే పిల్లలకి అంచి జుట్టు ఊరిని పెరిగిపోతుంది. జుట్టు పెరిగితే పిల్లలు పెరగరు, వాస్తవంగా అది నాకు బాగా తెలుసు. నేను అక్కడికే కత్తిరించేసేస్తున్నాను. కానీ అంత కాకుండా పిల్లలకి ఇబ్బంది లేకుండా, నేను రేపు స్కూల్కి వెళ్ళేటైనా నాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పాను. కరెక్ట్గా సిరీస్ అట్ట ఆడపిల్లకి జుట్టు ఉందా ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను, ఇంత వాటికి కత్తిరియాలని చెప్పానని. అది చూడండి నేను కత్తిరిద్దామని చూసాను, కాకపోతే అది మళ్ళీ పర్ఫెక్ట్ రాదు. అది విషయం లేదండి. హరిగోడ షాప్ లోకి వెళ్ళి ముగ్గురికి ఎట్టకు చేపించిద్దంట. అది విషయం. సాగదీత్తంలో మెయిన్ ఉండిద్ది. కట్టే కొట్టే తెచ్చాను కాదు, కటింగ్ షాప్ లో చెప్పింది నువ్వేగా, చెప్పింది నువ్వేగా. ఇట్టా అన్నయ్య తీసుకురా. విషయం ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు అమ్మాయి అంటేను. అప్పుడు తీసిందండి లోపల నుంచి 10, 20, 100, 1100 రూపాయలు దాచిపెట్టి 1120 రూపాయలు తస్కరించి దాచిపెట్టింది. దాదాపుగా 1200 తస్కరించింది. 1200 చిల్లర తస్కరించింది. అదే ఆ 1200 తస్కరించి నా చేతిలో పెట్టింది. 1000 రూపాయలు పెట్టింది పిల్లలకి ఏపీ అని. మెయిన్ విషయం అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కొన్ని, చూపిస్తా మీకు. చూడండి అప్పుడు ఆటోలు ఎక్కి గోల చేస్తున్నారు. ఇవ్వండి ఇంట్లో పాత సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి అంటే వాడుకోకుండా మనకి ఖాళీ లేకుండా పంచలో ఉన్నాయి. మొన్నటి దాకా పవన్ చేద్దామని చెప్పాను. ఎప్పటి నుంచో వేసుకెళ్ళంటే పిల్లల బుక్స్ అండి, ఫస్ట్ నుంచి వాడిన బుక్స్. అదేమో మన హోటల్ది గ్యాస్ పోయి ఇరిగిపోయింది. అది పాపం చాలా సార్లు 2-3 సార్లు బాగు చేయించాడు. పోతే ఇక ఇదేమో రాధక్క పంపించింది మనకి. ఇది కూలరు కొన్నాళ్ళు బాగానే పనిచేసింది దేవుడి దయ వల్ల. తర్వాత పొగలు వచ్చేసేసి కాలిపోయింది మోటార్ అంతాను. ఇంకా తుప్పు పట్టిపోయింది లోపల. ఇంకెందుకులే అని చెప్పేసి దీన్ని కూడా మా ఝాన్సీ ఊరి పలికేసేస్తానంటే, కాదులే ఒకరోజు వేసుకెళ్దాం డబ్బులు వస్తాయి అని చెప్పి ఆపే. ఏం లేదండి కొన్ని బుక్స్ అది ఇవి మొత్తం వేసుకుని వెళ్ళేసి అమ్మదాం. ఎంత వస్తాయి అనుకుంటున్నావు నువ్వు? మంచం వద్దులే, ఇటు ఎక్కడ దడికి పెడదాం. నాకు తెలిసి ఒక 200 కానీ 300 కానీ వస్తాయి అనుకుంటున్నా. ఇనుము రేటు ఇనుముదే, బుక్స్ రేటు బుక్స్దే, ప్లాస్టిక్ రేటు ప్లాస్టిక్దే. దేని రేటు దాని అంతే. కేజీ 30 రూపాయలు ఏమండి దినం అయితే. ఇక్కడైతే 100-150 వస్తాయి. సరేలేవా పట్టు. అమ్మాయి మేము స్కూల్కి వెళ్తుంది. ఏమి జుట్లు పిల్లయే మామూలుగా నూనె రాసి ఉన్నాయండి జుట్లు. నేను చెప్పా నూనె రాసి ఉంటే బాగా రాదు కటింగ్ అని. అందుకని మళ్ళీ పని చెప్తాను. లాగైతే కోడి చిక్కులేట, అదేం పేరు నాకు అర్థం కాల. ఏం పేరమ్మా? చిక్కులేట, మంచిది. పెట్టు ఆడ పెట్టు. ఇది చేస్తాను నా బ్యాగ్ అది పెట్టు. లేపు పెట్టు, లోపల పెట్టు. ఇవ్వండి మొత్తం అయితే కుక్కి లోపలికైతే ఎట్టగట్ట కట్టేశాడు అన్నీళ్ళు. రెడీనా? నేను పాప ఇటు తిరుగు.
జాగ్రత్త. బాయ్, జాగ్రత్తగా వెళ్ళరండి. వెళ్ళరండి, నేను రావట్లేదులే. బుక్లు ఇచ్చేస్తారు కదా మొత్తం అక్క నీ గ్రామర్ అది. చేసిన తర్వాత ఏమన్నా ప్రయోజనం ప్లాస్టిక్ 10 రూపాయలు. వాళ్ళు 6 రూపాయలు ఇలా మనం వేయాలి 6 రూపాయలు. మనం ఇలా లేవా? అదే విషయం 644 రూపాయలు వచ్చినాయి. 200 300 అన్న అదే ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చే కదా. సరేలే పండి. మాకు కర్లపాలెంలో ఇనుము వచ్చేసరికి కేజీ 30 రూపాయలు. ప్లాస్టిక్ ఎంత అండి కేజీ? 10. ఇది బుక్స్ 25. అవి కూడా 10ఏనా? ప్లాస్టిక్ 10, టెక్స్ట్ బుక్స్ 10, ఇనుము 28. ఇనుము ఎక్కువ. సరిపా. ఇదిగోండి కత్తిరి షాప్కి అయితే వెళ్తున్నాం. పక్కనే ఇక్కడ ఆటోలకి. మాట్లాడుతున్నాం అంటున్నాను. నాకేం తెలుసా? అడిగా మర్చిపోయి హాయ్ చెప్పరా మన ఛానల్కి. ఇక్కడ ఏం ఎరపోసుకుని వెళ్తున్నారు. ఇంకా అంత నుంచి ఏం చేస్తాం? ఏం చేయలేవు. ఏం చేయలేము. बेबी कटिंग में नीचे से బేబీ కటింగ్ వద్దు, జస్ట్ ఎడ్జెస్ लाइट बेबी कटिंग अच्छा नहीं आगे पीछे आगे आगे से ఏమకి బేబీ కటింగ్ పడుతాను రకుల్తే. అయిపోయింది केस की बेबी कटिंग नहीं है, खाली लाइट कटना है. हां नीचे अरे क्यों पकड़ना? काम करो सब बैठेंगे. अरे भाई काटे బేటో జీ బేటో బయటనా బేటనా? ముగ్గురు 3 సీట్లు కూర్చున్నారా? చెప్పమ్మా ఏం కావాలా? చెప్పా. హలో చెప్పు. అందరూ ఎవరు ఫోన్ చేసినా 10 రోజులు పోయి నరుకు ఆడకి వేయలేదు ఆడకి.
నీ గుండె ఓకేనా నవ్వుతుందా సరే అందుకే ఫస్ట్ అక్కడ కూర్చోవచ్చు. తర్వాత నీకే గుండు అమ్మ చూడు ఇల్లు చేసేసారు షాపుని జుట్టు బాగుండేది ఏమకా ముగ్గురు ఆడుకోలేదురా స్వా నువ్వు ఇద్దరు కొడుకులను కన్నావు కదరా అదృష్టవంతుడు చేయకుండా ఎప్పుడు మా ఓడికి అంటే చేయకుండా ఎప్పుడు వచ్చేసినాడు చిక్కురాగా అయ్యో అయ్యో అన్సి మొఖం ఏది ఝాన్సీ అద్దంలో కూడా కనపడట్లేదు మొఖం అన్సి మొఖం ఉందా ఇది మాకు కనపట్ల ఉంది వస్తేనా పలసనేనా నాకు లాగే ఉపయోగం లేకుండా నువ్వు దూకుంటా ఉండమాట కుర్లు మా వాళ్ళ దెబ్బ కారు కూడా బయటికి వెళ్ళిపోయాడండి ఊరు బాబు చేతు ఏది అదంతే బేబీ కటింగ్ వేద్దాం బాయ్ నువ్వు దూకోవాలమ్మా పలు విధాలుగా అంటే పలు సార్లు కటింగ్ చేపితే వచ్చిద్దాము నా రింగులు చుట్టూ నా వచ్చినట్టుండయి మా అమ్మయ్యి చెప్పారా ఈ అమ్మాయి పేరేంది అన్సి నాన్సీ సిద్ధార్థ తిరుగు అంతే చిక్కి ఇక్కడ ఉంది ఇంకెందుకు కిందకి కళ్ళు తెరిస్తే కట్ అయిపోతాయి మూతి మూలక పెట్టకూడదు కట్ అయిపోతాయి అబ్బాయి లాగే ఉంది కదా బాయ్ అమ్మాయి ఒక్క నిమిషం అప్పించేస్తావు 10 రూపాయలు వెళ్ళిపోతాను అబ్బాయి రెడీ అయిపోయాడు ఏందా భయం సంగతిలో దువ్వు ఈ అబ్బాయా కానీ అండి అమ్మాయ పొద్దుకుపోయింది హరిగా జుట్టు తీసుకుని డబ్బులు ఇస్తారంట కదా
తీసుకున్నావు కదా అదంతా మాదేగా మా అమ్మాయి వాళ్ళది ఇస్తే పోయేది అతను డబ్బు లెక్క. పదా ఎక్కడ కూర్చుంటావు ఇంకా. సరే హరే బయలుదేరినాం. అదండి ఇప్పుడు అయింది పని. పిల్లలు అయితే పుల్కాలు అడిగారండి, ఇక అందుకని ముగ్గురికి పుల్కాలు ఇప్పించాడు అనిల్. ఆకలి అయింది ఆమెకి. ఎంత మనిషి ఊరికనిలే చక్కగా ఉంటుంది. ఆఖరికి పులకాలు కూడా రేటు పెంచారండి. అంతకుముందు ప్లేట్ 20 రూపాయలు, ఇప్పుడు ప్లేట్ 30 రూపాయలు. ఈ ఆటో చాట్లు ఎప్పుడు కనుస్తారు ఏం తెలియట్లేదు. ఎన్ని పెరిగిపోయింది రేటు. ఝాన్సీ చూడండి కర్రలు వాళ్ళు చీపులు కొంటున్నాం. ఒకటేమో మత్తేకండి కొనుక్కురామంది, ఇదేమో చర్చిలోకి అంటే ఎవరైనా తీసుకొస్తారని చెప్పానని అడిగితే నేను తీసుకొస్తానని చెప్పాను అంటున్నాను. అందుకని ఇది చర్చిలోకి ఇదేమో వెనక నుంచి పెట్టుకో, వెనక నుంచి పెట్టు. కరెంట్ పోయిందండి కర్రల పొలంలో. మన చెంకిలు భలే నడుస్తున్నాయి. నాకు తినండి చాలు, నాకు ఉందమ్మా తినండి అమ్మాయి. ఇదే కూడా రేటు పెంచేసారా? తినండి. అయితే మరమరాల్లో ఉండలు అయితే అడిగారండి, ప్యాకెట్ అయితే తీసుకొని ఇచ్చాను. తింటున్నారు రేపు ముగ్గురు ఆటోలో వెళ్తున్నాము ఇంటికి. అయితే మనమే తింటాము సెంటర్కి వచ్చినప్పుడు ఇవన్నీ చూపి కాదు ఇంటికాడ తీసుకెళ్ళి అదేలే మనమే తింటామని తిండిపోతే వాళ్ళు ఇంటికి రాకుంటారు. ఇలా మాట మనకేందుకు.